హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఉల్లికారం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మనం ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఒక ముద్ద తినేవాళ్ళు ఇంకొక ముద్ద ఎగస్ట్రా కూడా మంచిగా తినేస్తారనమాట. చేదు అనేది అస్సలు ఉండదు ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను ఒక 6-7 కాకరకాయలు అనేది ఈ విధంగా తీసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి తొట్టెమలు తీసేసి లైట్గా జిగిరి పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక కాకరకాయను వచ్చేసి 3-4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత దాని లోపల ఉండే గుడ్డు కూడా తీసి పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కాకరకాయల ముక్కలు ఈ విధంగా కట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి గుడ్డు, 4 ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అన్ని శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి 1 స్పూను మినప్పప్పు అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూను శనగపప్పు వేసేసి ఈ విధంగా సిమ్లే కళ్ళ పెట్టేసి లైట్గా ఫస్ట్ అనేది ఏం చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్యాన్ పెట్టేసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ గుడ్డు, అలాగే 4 ఉల్లిపాయలు, వెల్లిపాయలు, అలాగే 1 ఇంచు అల్లము ఈ విధంగా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా ఎగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల మనకు పచ్చివాసన వేసి పోయి మంచిగా దోరగా ఏగుతాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వేయించుకుంటే కనుక మనకు మసాలా కూడా మంచిగా ఉంటుంది. కాకరకాయ కారం కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. ఈ విధంగా జీలకర్ర అన్నీ మొత్తం మంచిగా ఏగనేయాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లో సల్లారి పెట్టుకొని మసాలా అనేది పట్టేసుకుంటే కనుక బాగా మెత్తగా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా లైట్గా అనేది ఏం చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఏగిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి దాంట్లోనే కొంచెం కల్లుప్పు వేసేస్తున్నాను. మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కారం, పసుపు వేసేస్తున్నాను. 1 స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా స్టవ్ బంద్ చేసేసుకున్న తర్వాతనే ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంతసేపు మంచిగా చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మిక్సీ అనేది పట్టుకుంటే కనుక మనకు ఉల్లికారం అనేది మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నేను స్టవ్ ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో మనకు కాకరకాయకు ఫ్రై అయ్యే మాదిరిగా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైన తర్వాత నేను కాకరకాయ ముక్కలు అనేది ఇప్పుడు ఆయిల్లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా లైట్గా పెట్టేసిన తర్వాత ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి కాకరకాయలు ఫ్రై అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు అసలు చేదే ఉండదు. మనకు తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో వేగడం వల్ల మనకు ఫ్రై కూడా తొందరగా అవుతుందన్నమాట. ఈ విధంగా నేను కాకరకాయ ముక్కలు అనేది మొత్తం అనేది పెట్టేసాను అన్నమాట. ఈ విధంగా చూడండి. ఒక సైడు వేగిన తర్వాత మరొక సైడ్ అనేది తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పితే కనుక మళ్ళీ రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట.
ఈ విధంగా కాకరకాయలు కూడా మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కాకరకాయ ముక్కలు అనేది ఫ్రై కానియాలి. ఇప్పుడు పక్కకి అనేది తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి. ఈ విధంగా అవుతే గన మనకు చేదు అనేది లేకుండా మంచిగా కాకరకాయ కూడా మంచిగా ఏగుతుంది, చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించి పెట్టిన మినపప్పు, శనగపప్పు ఫస్ట్ ఒక రౌండ్ తిప్పుకొని వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ గుడ్డు, ఉల్లిపాయలు ఈ విధంగా వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టేసుకుని వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలకి ఈ విధంగా చూడండి మనం మసాలా అనేది ఈ విధంగా కాకరకాయ ముక్కలో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని కాకరకాయ ముక్కలకు అనేది పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి మిగిలిన మసాలా కూడా మనం కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసిన తర్వాత కొంతసేపు వేగిన తర్వాత ఆ మసాలా కూడా వేసేస్తే కనుక మనకు కాకరకాయ ముక్కలకు అనేది మంచిగా పట్టేస్తుంది అన్నమాట. మనం కాకరకాయ ముక్కలు వేయించిన ఆయిల్లోనే నేను ఇప్పుడు కాకరకాయ ముక్కలకు మసాలా అనేది పెట్టేసి ఈ విధంగా ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను. మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, కానీ టేస్ట్ అనేది వేడి అన్నం లేక అయినా కానీ అదిరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అనేది కాకరకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత మనం మిగిలిన మసాలా కూడా పైన వేసేసుకోవాలి. ఈ విధంగా పైన వేసేసి కాకరకాయ ముక్కల్లోకి మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేటప్పుడు సిమ్లే కల్లే పెట్టి కాకరకాయ ముక్కలు మసాలా అంతా మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా రెండుసేపు మంచిగా కలుపుతూ ఏం చేసుకున్న తర్వాత మనం ఒక సుక్క ఆయిల్ వాటర్ కూడా వేయం కాబట్టి మనకు వారం 5-6 రోజుల వరకు బాగా మంచిగా నిల్వ అనేది ఉంటుంది. తినేదానికి కూడా ఒకసారి చేసుకుంటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తుంది. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. ఈ విధంగా ప్లేట్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి మనకు ఆయిల్ అనేది కూడా బయటకు అనేది వచ్చేసింది. ఈ విధంగా మంచిగా ఫ్రై అనేది అవుతే గన మనకు కాకరకాయ ఉల్లికారం అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అడుగు అంటడం వల్ల మనకు వేడివేడి అన్నంలోకైనా కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.